రైట్ ఒకసారి బీసీ నాయకులంతా కూడా సో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ కొంతమంది లేడీస్ బీసీ సంఘానికి సంబంధించిన లేడీస్ కూడా వచ్చారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీసీ జేఏసీ నాయకులు ఇటు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆల్ పార్టీస్ కూడా బీసీ 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా మద్దతును పడుతున్నటువంటి ఉంది. ఇప్పటికే డప్పులతో కళాకారులతో అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. మహిళా నాయకులు ఉన్నారు, బీసీ జేఏసీకి సంబంధించిన మహిళా నాయకులు. ఎవరెవరు వచ్చినా మాట డప్పులు సౌండ్ వినిపిస్తున్నది, ఎవరెవరు వచ్చారు, బంద్ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతున్నదా? ఖచ్చితంగా సక్సెస్ చేస్తామండి. అన్ని కులాల వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అన్ని కుల సంఘాల వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈసారి ఉధృతంగా చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినాక కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించడం తెలియట్లేదు. ఇంకా ఇన్ని రోజులు మాకు అన్యాయాలు. అందుకని ఆడవాళ్ళు మగవాళ్ళు ఇల్లు వదిలిపెట్టేసి కూడా మాకు ఫ్యూచర్లో మా పిల్లల కన్నా భవిష్యత్తు ఉండాలి కదా, మాకెంతో మా జనరేషన్ ప్రకారమే మేము అడుగుతున్నాము. ఎక్కువ కూడా అలవట్లేదు. జనాభా దామాష ప్రకారమే మేము అడుగుతున్నాము. సో బంద్ ఖచ్చితంగా ఉధృతం చేస్తాము. ఇక్కడే కాదు, మా సంఘాల వాళ్ళు మొత్తం రాష్ట్రంలో మొత్తం అన్ని జాగాలలో కూడా అన్ని దగ్గర బంద్ నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఇంకా అవగాహన కూడా లేదంటే వాళ్ళు ఎందుకు బంద్ పెట్టారో కూడా చాలా మందికి తెలియట్లేదు. సో ఈ బంద్ మీద వాళ్ళకు అంటే 40% అందుకనే జాగాలలో వచ్చి పెడుతున్నాము. ఇప్పుడు కొంతమందికి తెలియదు. ఇప్పుడు మాట్లాడుతుంటేనో పోయి చూస్తుంటేనే తెలుస్తుంది. ఇలాగైనా బీసీలందరినీ ఒక దగ్గరగా చేర్చాలని, మాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేయాలని చెప్పి మేము ఈ బంద్ని ఉధృతంగా చేయాలని. బీజేపీ మద్దతు ఇస్తున్నది, బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది, అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కానీ యుద్ధం ఎవరి మీద అని ఒక ప్రశ్న కూడా ఇస్తుందండి. బీజేపీ తలుచుకుంటే ఎంతసేపు అండి, సెంట్రల్ తలుచుకుంటే ఎంతసేపు, బీజేపీ ఇవ్వట్లేదు. అన్ని వెనక లాంటి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కదా బీజేపీ రాజ్యసభ కూడా. బీజేపీ ఖచ్చితంగా చేస్తే ఆయన దాంట్లోనే ఉంటారు కదా. అన్ని పార్టీల దగ్గర ఎందుకు మద్దతు తీసుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే నిమిషం పట్టదు. అయినా కూడా వాళ్ళు ఎందుకు మాకు ఇంత అన్యాయం చేస్తున్నారో తెలియట్లేదు. సో ఈసారి నుంచి ఇది ఒకటి మొదలు మాత్రమే, ఇంకా ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు సాయంత్రం వరకు బంద్ కంటిన్యూ అవుతుంది. అవునండి, 6 వరకు బంద్ కంటిన్యూ అవుతుంది కంపల్సరీ. రైట్. సో ఇది మహిళా నాయకులు కూడా బంద్ సాయంత్రం వరకు కంటిన్యూ అవుతుంది. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, విద్యా ఉద్యోగ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు కావాల్సిందే. ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు మా ఉద్యమాన్ని ఆపము, ఇటువంటి బందులు పెడుతూనే ఉంటామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఒకసారి ఇదంతా చూసుకోవచ్చు. బస్సులన్నీ కూడా బస్టాండ్కే పరిమితం అయిపోయినాయి. ఎక్కడికక్కడ బస్సులంతా కూడా బంద్ చేసి డ్యూటీలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం హైదరాబాద్లోనే కాదు, హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా ఈ బంద్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పూర్తి స్థాయి బంద్ కంటిన్యూ అవుతోంది. ప్రజలంతా కూడా కేవలం 42% రిజర్వేషన్కి సంబంధించి బీసీలు తరతరాల నుంచి అన్యాయానికి గురవుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా బీసీలకు మరి న్యాయం జరగాలంటే 42% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కావాలి అనేటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు మనం ఎంజీబీఎస్ బస్టాండ్లో చూసుకోవచ్చు. ఇదంతా కూడా కొంతమంది లగేజీలు తీసుకొని వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి, కొంతమంది శ్రీశైలము, కొంతమంది ఇటు తిరుపతి, కాకినాడ, ఇట్లా వేరే స్టేట్లకు పోయే వాళ్ళు కూడా ఇక్కడ దాకా వచ్చి సడన్గా అనౌన్స్మెంట్ చూసి మేము అందరం కూడా షాక్ అయ్యాం. మాకు అందరికీ ఇన్ఫర్మేషన్ లేట్గా తెలిసిందంటూ వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి. బట్ గత 2-3 రోజుల నుంచి బీసీ సంఘాలంతా కూడా 18వ తారీఖున, మొదటగా 13వ తారీఖున బంద్ అనుకున్నారు. ఆ తర్వాత 14 అలా పోస్ట్ పోన్ చేస్తూ ఫైనల్గా ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. నిన్న మొన్న ఆల్ పార్టీ అధ్యక్షులను కలిశారు. వాళ్ళ నుంచి మద్దతును కూడబెట్టుకున్న అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా సకల జనులు స్వచ్ఛందంగా ఈ బంద్లో పార్టిసిపేట్ చేయాలి, బంద్కు సహకరించాలంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ నేత ఇందిరా శోభన్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ బంద్కు సంబంధించి కొంతమంది సామాన్యులు అడుగుతా ఉన్నాము, వారికి పూర్తి అవగాహన లేదు, అసలు బంద్ ఎందుకు పెడుతున్నారో కూడా తెలియదు అంటున్నారు. సో బీసీలు ఈ బంద్ను కావచ్చు 42% రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని సామాన్యుల దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉందా భవిష్యత్తులో? సామాన్యుల నుంచి వచ్చిన డిమాండే బీసీ రిజర్వేషన్. ఉల్టా చెప్తున్నావు తమ్మి నువ్వు. ఎందుకంటే సామాన్యులకు ఏమి తెలియనటువంటి పేద వర్గాలకు, ఇంకా అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళకు రిజర్వేషన్లు అందినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళ విద్య, ఉపాధి, రాజకీయంగా అవకాశాలు దొరుకుతాయి. దానికోసం పోరాటం బీసీ జేఏసీ నేపథ్యం ఆధ్వర్యంలో జరిగే ఈ పోరాటంలో ప్రజల మద్దతు ఉన్నది. పొద్దున 4 గంటలకు వచ్చినాం.
ఇక్కడికి బస్ స్టేషన్కి. ఒక్క బస్సు బయటకు పోలేదు. అందరూ స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే విరమించుకొని వెనక ఉన్నటువంటి పరిస్థితులు. ప్రయాణికులు వాళ్ళు వాయిదా వేసుకున్నారు. ఈ రోజు నుంచి సెలవు ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ ఎన్నడూ కూడా ప్రైవేటు విద్యా సంస్థలు సెలవు ఇవ్వవు, కానీ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా స్వచ్ఛందంగా సెలవు ప్రకటించినాయి. కాబట్టి సమస్య ఎంత తీవ్రంగా జటిలంగా ఉన్నదో అర్థమవుతున్నటువంటి విషయం. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కళ్ళు తెరుచుకుంటలేదు, ఎందుకు చెవులు వినబడతలేవు అని అడుగుతున్నాం. ఇవాళ కోర్టులు మా బాధ వినే పరిస్థితి కనబడతలేదు. ఇవాళ ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ ఎవరు చెప్పలేని విధంగా అందరం ఏం చెప్తాము, రాజ్యాంగం సుప్రీం అంటాం. కానీ మరి రాజ్యాంగంలో 50% ఉన్నదా? ఎక్కడైనా లేదు. మరి లేని 50% ఇవాళ ఎవరో కోర్టులో గత జడ్జిమెంట్లు వచ్చినాయని అది సాకు చూపించి ఇవాళ మా గొంతు కోసుడు ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. మా తినే పళ్ళెంలా మన్ను పోయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. కాబట్టి ఈ సమస్యని పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటం ఆగదు. 100% ఈ బంద్ ప్రశాంతంగానే కొనసాగుతున్నది. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ముఖ్యంగా నేను బీజేపీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇక్కడ బంద్కు మద్దతు ఇవ్వడంతో పాటుగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్షాన్ని తీసుకునే ప్రయత్నం మీరు చేయండి. ఆల్రెడీ మా ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి ఆల్రెడీ అడిగారు, ఇప్పటివరకు మీరు చేయలేదు. చేయడానికి మీ యొక్క చిత్తశుద్ధి చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి అని బీజేపీని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వం ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. బీసీల బిల్లు మీద స్పందించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఎంజీబీఎస్, జేబీఎస్ ఇలా అన్ని ప్రాంతాల్లో, అన్ని బస్టాండ్లలో అయితే మరి ఏదైతే జేఏసీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు అదేవిధంగా ఆల్ పార్టీలంతా కూడా ఇంక్లూడింగ్ ఈ బీసీ బంద్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి బీసీ బంద్ను సక్సెస్ఫుల్గా చేసేటువంటి ప్రయత్నం అయితే మనకు కనబడతా ఉంది. సో ఇది ప్రస్తుతం అయితే ఎంజీబీఎస్ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్. ఎంజీబీఎస్ దగ్గర పూర్తి స్థాయిలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మద్దతును కూడా పెట్టుకొని జేఏసీ నాయకులంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో మరి ఒక్క బస్సును కూడా లోపల నుంచి పోనివ్వకుండా ఆ బస్ స్టాండ్కు ముందు కూర్చున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద కనబడుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.